హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీ తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి, ఇందులో 3 యాంట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇది ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు: ఇదేమో జీలకర్ర పౌడర్ అనమాట, ఇదేమో ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కార్న్ఫ్లెక్స్ పౌడరు, సాల్ట్, కారం, పసుపు, పెరుగు, గరం మసాలా పౌడరు, ఒక నిమ్మకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు అనమాట. వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇప్పుడేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పౌడర్ కూడా 1 స్పూను, జీలకర్ర పౌడర్, ఓన్లీ జీలకర్ర పౌడర్ 1 స్పూను, ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ వేసాను అనమాట ఫ్రెండ్స్. కారం కూడా వేసుకుంటున్నాం. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట, 2 స్పూన్లు. కార్న్ఫ్లెక్స్ పౌడర్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట, లేదంటే 1.5 స్పూన్ అయినా వేసుకోవాలి. మా బియ్యపిండి కూడా అందులో సాల్ట్ కూడా వేస్తున్నాం, సరిపడినంత సాల్ట్. ఒక స్పూన్ బియ్యపిండి కూడా వేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు ధనియాలు పౌడర్ కూడా, గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తాం అనమాట. చూడండి, సరిపడిన గరం మసాలా పౌడర్. నిమ్మకాయ కూడా పిండి వేస్తున్నారు అన్నమాట. చూడండి అమ్మ, నేను ట్యాప్తో తీస్తున్నా వీడియో, అది పెద్ద సైజు కాబట్టి అమ్మతో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా పెరుగు, రెండు స్పూన్లు పైనే ఉంటుంది అన్నమాట పెరుగు, గడ్డ పెరుగు. ఫ్రెండ్స్, అన్నీ వేసేసుకున్నాం కదా, ఈ విధంగా మ్యారినేట్ చేయాలన్నమాట. అంటే కలుపుకొని ఇంకా అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలన్నమాట. ఇది మన ఇష్టం అన్నమాట, ఏ విధంగానే చేసుకోవచ్చు ఫ్రై. ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, లేదనుకుంటే పొయ్యి మీద కూడా పెట్టేసి, గ్యాస్ మీద పెట్టేసి అయినా చేసుకోవచ్చు, లేదా కట్టెల పొయ్యి మీదైనా చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే ఇంకొక 2 ఐటమ్స్ మాత్రం నేను కలపలేదు ఫ్రెండ్స్. అది ఈసారికి ట్రై చేస్తుంది. ఇది ఈ విధంగా అమ్మతో చేస్తున్నాను అన్నమాట. అదే చిన్న ఫోన్ అయితే నేను చేసుకుంటూ చేసుకుంటాను అన్నమాట, వాయిస్ మాట్లాడుకుంటా. ఇది పెద్ద సైజ్ అయ్యేసరికి ట్రబుల్ అవుద్దని చెప్పేసి ఇక ఈ విధంగా చేయాల్సి వస్తుంది, అమ్మతో చేస్తున్నా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే ఇందులో ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఒక ఎగ్ కానీ 2 ఎగ్లు కానీ వేసుకొని దీంట్లో ఏమో మళ్ళీ
ఇది ఎగ్ కూడా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఒకటే ఎగ్ వేస్తున్నా. దీంట్లో ఏంటంటే కొంతమంది రస్కుల్ పౌడర్ కూడా కలుపుతారు, లేదంటే దాన్ని ఓట్స్ అయినా సరే కలిపేసి ఫ్రై చేస్తారు అన్నమాట, షాలో ఫ్రై టైప్లో. అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఎగ్ కూడా ఒకటే ఎగ్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది అరగంట పైనే నానిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను. ఫ్రై అనేది ఏ విధంగా చేయాలనేది చేసే ముందు చెప్తాను అన్నమాట. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా అయిపోయిందనమాట. ఇది ఇట్లా కూడా అట్టు పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఇంతవరకు కలపటం అనేది అయ్యిందనమాట. దీన్ని ఫ్రై అనేది తర్వాత ఇది ఆయిల్ కాగబెట్టేస్తాం అనమాట. అందులో ఈ ఫ్రై చేయడానికి ముక్కలు వేస్తున్నాం అనమాట, చికెన్ పీసెస్. చూడండి, ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది. దీని మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా పెట్టు చికెన్ జాగ్రత్త. ఈ విధంగా పెట్టి ఇది ఈ విధంగా ఓవెన్లో పెట్టేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసాను. వేసి దానికి టైం అది సెట్ చేస్తున్నాడు అన్నయ్య. చూడండి కొంచెం. ఇది ఆన్ అయిందనమాట ఫ్రెండ్స్. లోపల చూడండి, 10 నిమిషాలకి సెట్ చేసి పెట్టామన్నమాట. లోపల అది కుక్ అవుతుంది అనమాట ఓవెన్లో. చూడండి, ఆ లెగ్ పీసులు 2 లోపల చూడండి ఎలా తిరుగుతుందో కనిపిస్తుందా, లైట్గా కనిపిస్తుంది. టైం సెట్ చేసాం కదా, అయిపోవచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అయిపోయిందనమాట. చూడండి, స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం అనమాట. ఇది ఓపెన్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఫ్రెండ్స్, ఇది గ్రిల్స్ మీద ఉంది అనమాట. అయిపోయింది, బయటకు తీస్తా. చూడండి, చికెన్ ఫ్రై ఓవెన్లో చేసింది డిఫరెంట్ అనమాట. మై ఫ్రెండ్ బర్త్డేకి అని చెప్పేసి ఇంకొక వీడియోతో లాస్ట్ అనమాట. అది ఏంటంటే కేక్ ఓవెన్లో చేసేది, తర్వాత ఆఫ్ చేసేస్తే అయిపోద్ది అనమాట. రెసిపీస్ మొత్తం కంప్లీట్ వస్తాయి అన్నమాట. దీని మీద మనం ఆయిల్ ఏమీ వేయలేదు, ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇది ఈ విధంగా చేశానమాట ఓవెన్లో పెట్టి. ఇది ఊరిన ట్రైల్ ఈసారి కంప్లీట్గా ఎక్కువ తీసి అప్పుడు ఇంకా పెద్ద వీడియో చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చికెన్ ఫ్రై ఓవెన్లో చేసింది డిఫరెంట్ అనమాట. మై ఫ్రెండ్ బర్త్డేకి అని చెప్పేసి ఇంకొక వీడియోతో లాస్ట్ అనమాట. అది ఏంటంటే కేక్ ఓవెన్లో చేసేది, తర్వాత ఆఫ్ చేసేస్తే అయిపోద్ది అనమాట. రెసిపీస్ మొత్తం కంప్లీట్.